మనం చరిత్రలోనే అత్యంత అనుసంధానితకారులు జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న ప్రతిదీ తెలివైనదిగా మారుతోంది. ఏఐ, స్మార్ట్ హోమ్స్, ఎప్పుడూ ఆన్లో ఉండే పరికరాలు. జీవితం చాలా వేగంగా, మరింత సౌకర్యవంతంగా, మరింత అనుసంధానితమైపోయింది. కానీ ఈ పురోగతి అంతా జరుగుతున్నప్పుడు మన చుట్టూ నిశ్శబ్దంగా మరొకటి పెరుగుతోంది. మనం చూడలేని, వినలేని లేదా వాసన చూడలేనిది. అయినప్పటికీ అది ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మన దైనందిన జీవితం గురించి ఆలోచించండి. 80 ఏళ్ల క్రితం మనం బయట ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. ప్రజలు ముఖాముఖి మాట్లాడుకునేవారు, మరియు మనలో చాలా మంది నిరంతరం స్క్రీన్లు, సిగ్నల్స్ మరియు కనెక్ట్ చేయబడిన పరికరాలతో చుట్టుముట్టబడి ఉండేవారు కాదు. నీ ఫోన్ని ఎప్పుడూ దగ్గరగా ఉంచుకోవద్దని మీ తల్లిదండ్రులు చెప్పడం మీకు గుర్తుందా? అప్పట్లో అది ఒక సాధారణ సలహాలా అనిపించేది. కానీ ఈరోజు ప్రపంచం చాలా భిన్నంగా ఉంది. మీ ఫోన్, మీ వైఫై రూటర్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ ఉపకరణాలు ఇవన్నీ నిరంతరం సిగ్నల్స్ను పంపుతున్నాయి. ఇవన్నీ కలిసి శాస్త్రవేత్తలు విద్యుత్ అయస్కాంత కాలుష్యం లేదా ఎలక్ట్రోస్మాగ్ అని పిలిచేదాన్ని ఏర్పరుస్తాయి. ఇది కనిపించదు, ఇది నిశ్శబ్దంగా ఉంటుంది, మరియు ఇది ప్రతి చోట ఉంది. హలో, హాయ్ అందరికీ. నా నివాసానికి స్వాగతం. నా పేరు సైమన్లో, మరియు ఈరోజు నా నివాసంలో నేను ఎంత ఎలక్ట్రోస్మాగ్కు గురవుతున్నానో ఖచ్చితంగా తెలుసుకోవడానికి మనం ఒక టూర్ చేయబోతున్నాం. కాబట్టి వెళ్దాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మనం చూడలేని దానిని అర్థం చేసుకోవడం ఎలా ప్రారంభించగలం? సరే, మనం దాన్ని కొలవడం ద్వారా ప్రారంభిస్తాం. ఇది EMD 100. ఇది మనం ప్రతిరోజు ఉపయోగించే పరికరాల నుండి వచ్చే ఎలక్ట్రోస్మాగ్ స్థాయిలను కొలుస్తుంది మరియు గుర్తిస్తుంది. మరియు ఇది వెల్లడించే విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఇప్పుడు EMD 100 అనేది AEI అని పిలువబడే ఒక ప్రత్యేకమైన స్కేల్ ఉపయోగిస్తోంది. దీని అర్థం ఆంబియంట్ ఎలక్ట్రోస్మాగ్ ఇండెక్స్. దీని ఆకుపచ్చ నుండి పసుపు, నారింజ మరియు ఎరుపు రంగుల జోన్ల వరకు ఉండే ఒక సాధారణ విజువల్ గైడ్లా భావించండి. ప్రతి రంగు మీ పరిసరాల్లోని ఎలక్ట్రోస్మాగ్ యొక్క వివిధ స్థాయిలను చూపుతుంది, మరియు మీరు దాన్ని చూసినప్పుడు ఇలా ప్రశాంతంగా కనిపించే వాతావరణంలో కూడా మీ చుట్టూ ఎంత కాలుష్యం ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం రోజువారీ ఉపయోగించే పరికరాలను ఆన్ చేసి అవి పనిచేస్తున్నప్పుడు డిటెక్టర్ స్పందించడం ప్రారంభిస్తుంది. ఒకప్పుడు కనిపించనిది ఇప్పుడు కొలవగలిగేదిగా మారింది. కాబట్టి మీరు ఊహించుకోవడం లేదన్నమాట. ఈ కాలుష్యాలు నిజమైనవి. నేను వీటిని చాలా వరకు పీల్చుకుంటున్నాను, అలాగే మీరు కూడా. డాక్టర్ సత్వీందర్ సింగ్ వంటి ఆరోగ్య నిపుణులు కూడా ఎలక్ట్రోస్మాగ్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల మెదడు, ముఖ్యంగా హైపోథాలమస్, పెద్దల కంటే 1.5 నుండి 2 రెట్లు ఎక్కువ విద్యుదయస్కాంత క్షేత్రాలను పీల్చుకుంటుంది. కానీ మీరు పిల్లల ఎముక మజ్జను గమనిస్తే అది పెద్దల కంటే 10 రెట్లు ఎక్కువ విద్యుదయస్కాంత వికిరణాన్ని పీల్చుకుంటుంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మెదడుకు పీల్చుకునే సామర్థ్యం చాలా ఎక్కువ, పుర్రెపలచగా ఉంటుంది. అలాగే సాపేక్షంగా పరిమాణం చిన్నది కాబట్టి ఒకే మోతాదుని ఇచ్చినప్పుడు పెద్ద కణజాలం కంటే చిన్న కణజాలం ఎక్కువ గ్రహిస్తుంది. మీరు చేయవలసిన మొదటి పని ఏమిటంటే రేడియేషన్ విడుదల చేసే పరికరాలను, అంటే హ్యాండ్ ఫోన్ల వంటి వాటిని మీకు దూరంగా ఉంచడం. ఉపయోగంలో లేనప్పుడు అన్ని పవర్ పాయింట్లను ఆపివేయండి. మూడవది, మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ హార్మోనైజర్లను ఉపయోగించవచ్చు. ఇవి పరికరం నుండి వచ్చే రేడియేషన్ దుష్ప్రభావాలను సమతుల్యం చేస్తాయి. అంతేకాకుండా డాక్టర్ మ్యాగ్దా హవాస్ వంటి కెనడియన్ పరిశోధకులు కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో విద్యుత్ అయస్కాంత ప్రభావాలు జీవ సంబంధమైన ప్రతిస్పందనలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తూ అధ్యయనాలను ప్రచురించారు. ఇప్పుడు ఇది ఇంకా అన్వేషించబడుతున్న అంశం, కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది: మన పర్యావరణం మారుతోంది మరియు మనం దానిని ఇకపై విస్మరించలేము. ఇవన్నీ మీకు ఎందుకు ముఖ్యమైనవి? ఎందుకంటే మీ శరీరం విద్యుత్ శక్తితో కూడుకున్నది. మీ మెదడు సంకేతాలను పంపుతుంది. మీ నరాలు శరీరం అంతటా ప్రేరణలను తీసుకువెడతాయి. కాబట్టి సహజంగానే బాహ్య విద్యుదయస్కాంత తరంగాలు మనతో ఎలా సంకర్షణ చెందుతాయో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
ముఖ్యంగా మానవ శరీరంతో సరిపోయే కొన్ని నిర్దిష్ట పౌన పుణ్యాల పరిధిలో. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు. దీని నుండి బయటపడే మార్గం లేవా? అంతా అయిపోయిందా? లేక ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందా? మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోవడం ప్రారంభించడానికి మీరు ఈ రోజే ఏమి చేయగలదో మాట్లాడుకుందాం. ఈ గార్డ్ని పరిచయం చేస్తున్నాము. ఇది మనం నేరు జీవిస్తున్న ప్రపంచం కోసం రూపొందించబడిన ఒక పోర్టబుల్ హార్మోనిక్ టెక్నాలజీ పరికరం. కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా ఈఎం గార్డ్ మీ చుట్టూ ఉన్న సంక్లిష్టమైన విద్యుదయస్కాంత వాతావరణాన్ని అణచివేసి సమన్వయం చేయడం ద్వారా పనిచేస్తుంది. ఇప్పుడు నిజ సమయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈఎం గార్డ్ లేకుండా నా ల్యాప్టాప్, నా టాబ్లెట్ మరియు నా స్మార్ట్ ఫోన్లలో ఈఎండి నోట నుండి ఏఈఐ స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని మీరు స్పష్టంగా చూడవచ్చు. ఇప్పుడు మేము ఈఎం గార్డ్ని ఆన్ చేస్తున్నాము. జాగ్రత్తగా గమనించండి. ఎం గార్డ్ ఆన్ చేసిన క్షణమే హార్మోనిక్ ఇండికేటర్ ఎరుపు నుండి ఆకుపచ్చ రంగులోకి మారింది. ఎం గార్డ్ యాక్టివ్గా ఉన్నప్పుడు వాతావరణం మరింత సమన్వయంతో మారుతుందని ఇది చూపిస్తుంది. మరియు ఏ స్థాయిలు కూడా గ్రీన్ జోన్కు పడిపోయాయి. మరియు అది ఎం గార్డ్ని మీరు కలిగి ఉండగలిగే అత్యంత శక్తివంతమైన వ్యక్తిగత రక్షక పరికరాలను ఒకటిగా చేస్తుంది. ఇప్పుడు ఈ పరస్పర చర్యను బాగా అర్థం చేసుకోవడానికి ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డిప్యూటీ డీన్ డాక్టర్ తేహ్ లైకోవాన్ నేతృత్వంలో తుంకు అబ్దుల్ రెహమాన్ విశ్వవిద్యాలయంలో ఒక ఇంటర్వెన్షనల్ స్టడీ నిర్వహించబడింది. పర్యావరణ పరిస్థితులు జీవ వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ పరిశోధన పరిశీలించింది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ కోసం మేము ఎలక్ట్రోమాగ్నెటిక్ హైపర్ సెన్సిటివిటీ సిండ్రోమ్ పరిశీలిస్తున్నాము. యుక్తంగా చెప్పాలంటే నేను దీనిని EHS అని పిలుస్తాను. మరియు మేము ఎం గార్డ్ అని పిలువబడే ఒక పోర్టబుల్ పరికరాన్ని పరిశీలిస్తున్నాము. ఇది EHS ఉన్నట్లుగా స్వయంగా గుర్తించుకున్న పాల్గొనే వారిపై దీని రక్షణ ప్రభావాన్ని పరిశీలించడానికి ఉద్దేశించబడింది. కేవలం 3 రోజుల పరిశీలన కాలంలోనే 70% పైగా లేదా 70.3% మంది పాల్గొనేవారు తమ లక్షణాలలో గుర్తించదగ్గ మెరుగుదల ఉన్నట్లు తెలిపారు. మేము రక్త కణాల సమూహంలో 50% దాటి 7% తగ్గుదలని కూడా గమనించాము. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది రక్త ప్రవాహం సజావుగా సాగడానికి, మైక్రో సర్క్యులేషన్ మెరుగుపడడానికి మరియు కణ స్థాయిలో ఆక్సిజన్ మరియు పోషకాలు మరింత సమర్థవంతంగా అందడానికి తోడ్పడుతుంది. అదనంగా సెరోటోనిన్ స్థాయిలో 59.5% పెరుగుదల నమోదైంది. ఇది మెరుగైన మానసిక స్థితి, నిద్ర మరియు జ్ఞాన సంబంధిత పనితీరుకు తోడ్పడుతుంది. ఇప్పుడు రోజు చివరిలో మనకు అత్యంత ముఖ్యమైనవి మనం ప్రేమించే వ్యక్తులు, మన కుటుంబాలు, మన ఇల్లు, మన దైనందిన జీవితాలు. ఎందుకంటే సాంకేతికత ఎక్కడికి వెళ్ళదు. ఇది మనం చేసే ప్రతి పనిలో మరింతగా కలిసిపోతుంది. అందుకే ఎం గార్డ్ని మీరు ఇంట్లో ఉన్నా, పనిలో ఉన్నా లేదా జీవితం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లినా మీతో పాటు ఉండేలా రూపొందించబడింది. ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీతో పంచుకున్న వ్యక్తిని సంప్రదించండి. మరియు మీరు ఈరోజే ఎం గార్డ్తో మీ ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా పేరు సైమన్. జాగ్రత్తగా ఉండండి మరియు సురక్షితంగా ఉండండి.